అందరికి నమస్తే. వాయిస్ వార్తి వార్తలకు స్వాగతం. అతి తక్కువ కాలంలోనే ఏపీ అండ్ తెలంగాణలో మంచి గుర్తింపు పొందిన వాయిస్ వార్తి జాతీయ తెలుగు దినపత్రికలో ఈరోజు వార్తలేంటో చూసేద్దాం. ఎండింగ్ చూశారు కదా, మన పేపర్లో పొలిటికల్ న్యూస్ కానివ్వండి, హెల్త్ న్యూస్ కానివ్వండి, అలాగే దీంతోపాటు స్పోర్ట్స్ కానివ్వండి, అలాగే ఇంటర్నేషనల్ న్యూస్ కానివ్వండి, ఎంటర్టైన్మెంట్ న్యూస్ కానివ్వండి, అండ్ భక్తి కానివ్వండి, ఇవన్నీ కూడా కవర్ అవుతాయన్నమాట. అండ్ మీకు ఏమైనా అడ్వర్టైజ్మెంట్స్ కావాలనుకున్నా, అంటే మీ బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా ఏ రకమైన అడ్వర్టైజ్మెంట్స్ కావాలనుకున్నా సరే మమ్మల్ని సంప్రదించండి. అలాగే బర్త్డే విషెస్ కానివ్వండి, రిటైర్మెంట్ విషెస్ కానివ్వండి, ఇట్లా విషెస్ కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. అండ్ అఫోర్డబుల్ ప్రైజెస్లో మీకు అడ్వర్టైజ్మెంట్ అనేది మేము ఇస్తాము. సో ఇవి ఇవాల్టి వాయిస్ వార్తి వార్తలు. రేపటి వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి. థ్యాంక్ యూ. ఈరోజు మెయిన్ పేపర్లో చూసుకున్నట్లయితే ఉగ్రవాదంపై పోరులో ఇజ్రాయెల్కు పూర్తి అండ. ఇజ్రాయెల్ పార్లమెంట్లో ప్రధాని మోదీ ప్రసంగం. దీని గురించి ఒక న్యూస్ చూస్తున్నాం. అలాగే సీఎం రేవంత్తో అడోబ్ సీఈఓ సంతన్ భేటీ, దాని గురించి కూడా న్యూస్ ఒకటి వచ్చింది. వెలిగొండ పూర్తి కాకుండానే రజ్గన్ రిబ్బన్ కట్, దాని గురించి కూడా ఒక న్యూస్ అనేది వచ్చింది. అలాగే రాష్ట్రంలో అదుపు తప్పిన శాంతి భద్రతలు. తెలంగాణలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయని, హిందువులు లక్ష్యంగా దాడులు పెరిగాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అన్నారు. అలాగే మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డి పదవి కాలం పొడిగింపు. మంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన చైర్మన్, హర్షం వ్యక్తం చేస్తున్న జర్నలిస్ట్ సంఘాలు. సో సున్నం చెరువు ఎఫ్టీఎల్ పరిధి 2014లోనే నిర్ణయం. అండ్ ఫస్ట్ పేజీ కంటిన్యూషన్ చూస్తున్నాం. వెలిగొండ పూర్తి కాకుండానే రజ్గన్ రిబ్బన్ కట్, దాని గురించి కూడా కంటిన్యూషన్. అండ్ తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం. సో నిన్నటి నుంచి ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి, ఇంటర్ ఎగ్జామ్స్, దాని గురించి కూడా న్యూస్. అండ్ థర్డ్ పేజ్లో చూసుకున్నట్లయితే ఉపాధి హామీ గుండెపోటు మృత్యువు. రాజాపురంలో ఏం జరుగుతుంది, గుండెపోటుపై వ్యక్తమవుతున్న అనుమానాలు, దాని గురించి ఒక స్టోరీ. కొంత దూరంలో ట్రాన్స్ఫారం, తలకిందే ఫెన్సింగ్ పోల్, అర్థం కాని ప్రశ్నగా గుండెపోటు మరణం, దాని గురించి ఒక న్యూస్ చూస్తున్నాము. అలాగే చదువును మించిన డబ్బు లేదు, పెద్దిటి బుచ్చిబాబు రెడ్డి అన్నారు, దాని గురించి ఒక న్యూస్. నేటి బాలలు రేపటి తరానికి మార్గదర్శకం కావాలి. అలాగే ఫోర్త్ పేజ్లో చూసుకున్నట్లయితే ప్రభుత్వం తక్షణమే 6,000 పెన్షన్ పెంచాలి. ఎన్ఫీఆర్డీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా. బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులు కోరుతూ డిమాండ్. మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిమానాలతో పాటు జైలు శిక్ష తప్పదంటున్న పోలీసులు. అత్యవసర సేవల్లో నిర్లక్ష్యం తట్టుకోబోమని ఈఎంఆర్ఐ ఆడిట్ అధికారి కిషోర్. 108 అంబులెన్స్లపై ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. సో అత్యవసర పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు అనేవి తీసుకుంటామని చెప్పేసి ఈఎంఆర్ఐ ఆడిట్ అధికారి కిషోర్ అన్నారు, దాని గురించి చూస్తున్నాము. ఫిఫ్త్ పేజ్లో చూసుకున్నట్లయితే లక్ష్యానికి చేరువలో రుణాల పంపిణీ. జిల్లా కలెక్టర్ పమలా సత్పతి, దాని గురించి ఒక న్యూస్ చూస్తున్నాం. బ్రెజిల్ దేశంలో లిథియం మైనింగ్లో భాగస్వామానికి సింగరేణికి ఆహ్వానం. ఇంటర్ 10వ తరగతి పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించాలని సిఎస్కే రామకృష్ణరావు తెలిపారు. సో దాని గురించి చూస్తున్నాం. అండ్ 10వ తరగతి ఇంటర్ పరీక్షల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన సిఎస్. సిక్స్త్ పేజ్లో చూసుకున్నట్లయితే హెల్త్, ఆరోగ్యం, భక్తి, మహిళా శక్తిలోకి వచ్చాము. ఆ పేజ్లో చూసుకున్నట్లయితే ఉదయం వేళలో గుండెపోటు ప్రమాదం ఎక్కువ, ఎర్లీ మార్నింగే గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి దాని గురించి, సో ఎందుకు వస్తుంది, ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సో దానికి ముందేమైనా సిమ్టమ్స్ కనిపిస్తాయా అనేది ఒక స్పెషల్ స్టోరీ చూస్తున్నాము. రొమ్ము క్యాన్సర్కు ఈ ఆహారాలతో చెక్. సో ప్రస్తుతం మహిళలకి ఎక్కువ రొమ్ము క్యాన్సర్ అనేది ఎక్కువ అవుతుంది మహిళల్లో. సో వాటిని, అంటే రొమ్ము క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఈ ఆహారాలు తినాలి. అవేం ఆహారాలో ఈ హెల్త్ టిప్ స్టోరీలో చూస్తున్నాము. మెడపై కత్తులు, ఐటీ ఉద్యోగులకు ఆంథ్రోపిక్ సవాలు. స్పోర్ట్స్లో చూసుకున్నట్లయితే నేడు చెన్నై వేదికగా జింబాబ్వేతో మ్యాచ్. టీమిండియా తుది జట్టులో కీలక మార్పులు, సంజు శాంసన్ జట్టులోకి వచ్చే అవకాశాలు. అలాగే ఆల్రౌండర్ అక్షర్ పటేల్ తుది జట్టులోకి. అండ్ ఈరోజు చెన్నై వేదికగా జింబాబ్వేతో మ్యాచ్ ఉంది, దాని గురించి ఒక న్యూస్ చూస్తున్నాం. ఇంగ్లాండ్ నేరుగా సెమీఫైనల్స్లోకి ఎంట్రీ.
అలాగే రోహిత్ రికార్డుపై కన్నేసిన పాండ్యా. స్పోర్ట్స్ న్యూస్ అండ్ మూవీ న్యూస్లో చూసుకున్నట్లయితే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలంటున్న తమన్నా. చదువులో ఇద్దరే. విజయ్ రష్మికల డిగ్రీలపై సోషల్ మీడియా షేర్. మార్చి 4న ఆహాలోకి ఓం శాంతి శాంతి శాంతిహ మూవీ రాబోతుంది. దాని గురించి తరుణ్ భాస్కర్ హీరో, అలాగే ఈషా రెబ్బా వీళ్ళిద్దరు ప్రధాన పాత్రలు నటించారు. సో ఆ న్యూస్ చూస్తున్నాము. అలాగే అక్షయ్ మాటలు నాలో ధైర్యాన్ని నింపాయంటున్న మృణాల్ ఠాగూర్. అండ్ కొత్త తిరుపతిని చూస్తారు దర్శకుడు అజయ్ భూపతి. ఇదొక మూవీ న్యూస్ చూస్తున్నాము. సో ఇవి ఎంటర్టైన్మెంట్ మూవీ న్యూస్. ఈరోజు వార్తలు ఇవి. అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.